ఎందుకంటే అతడు మరణించినా మాట్లాడుతున్నాడని ఇప్పటికి 20 పుస్తకాలు అయినాయి. 2 ప్రెస్లో ఉన్నాయి, ఇంకా 22 పుస్తకాలు. కీర్తనలన్నీ కూడా ప్రసంగాలుగా రాస్తున్నాను. 100 ప్రసంగాలు అయిపోయాయి. ఏదైనా పుస్తకాలు కావాలంటే వారు మీ ఒంగోలులోనే ఉంటారు, వారి దగ్గర ఉంటాయి పుస్తకాలు. రైట్స్ వారికి ఇచ్చాను. తర్వాత రెండవది ఏంటంటే ఈ మెసేజెస్ అన్నీ కూడా రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ అఫీషియల్స్ అని పెడితే ఇప్పటికీ దాదాపు ఒక 20-30 పాటలు శిలువ ధ్యానాలు కూడా ఉన్నాయి. 14వ తేదీ శిలువ మీద 7 పాటలు కూడా పెట్టేస్తాం, శిలువ ధ్యానం పాటలు. తర్వాత క్రిస్మస్ సాంగ్స్, తర్వాత దాదాపు ఒక 150 మెసేజెస్ ఉన్నాయి. ఏలియా మీద 16 ప్రసంగాలు ఉన్నాయి, అవి కూడా పెట్టేశాం. ఏలియా మీద, ఒక ఏలియా లైఫ్ మీద. ఆ కంచర్ల ప్రభుదాస్ రెవరెండ్ కంచర్ల అని పెట్టాలి, ఆఫీషియల్ అని పెట్టుకుంటే మీకు ఇంటికి వస్తాయి, మీరు చూడవచ్చు వాటిని. 17 ప్రసంగాలు కూడా మీరు చూడవచ్చు మీ యొక్క సెల్ ఫోన్లో. అది మీకు ఇంకా నేను బ్రతికిన రోజులన్నీ ప్రసంగాలు దాంట్లో వస్తాయి. మా చర్చి వాళ్ళు కూడా దానికి పంపించేస్తున్నారు. కాబట్టి ప్రసంగాలన్నీ కూడా నిలువ ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది తిరిగే దగ్గర చెప్పారు, పుస్తకాల రూపంలో రాయండి, కొన్ని ఉండిపోతాయని. పరమగీతాలు కూడా ఉన్నాయి, 1000 పేజీలు ఉన్నాయి. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కూడా అయింది. 23వ కీర్తన మీద చాలా బుక్ ఉంది, అది కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అవుతుంది. క్రైస్తవ నాయకత్వం, తర్వాత కీర్తనలు, వినూత్న సందేశాలు. 2 పుస్తకాలు స్త్రీలై రాశాను. ప్రసంగ విపంచిక 1, ప్రసంగ విపంచిక 2. ఒకవేళ కావాలంటే తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. కృప కలిగిన మా నాయన, దయగలిగిన మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయంలో బిడ్డలు ఒక పురుషులకు మాత్రమే కొంత ఆధ్యాత్మికమైన కదలిక మా జీవితంలో కదలటానికి చెప్పుచున్న వారిలో, వినుచున్న వారిలో కూడా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు. సంఘ కాపరిని, సంఘాన్ని, నాయకులను దీవించండి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేకమైనవి చేయగలగటానికి, ఈ పట్టణానికి అందించడానికి నీ మహాకృపలో నీ సేవ కొరకు బలంగా వాడుకోండి. ఈ అంచె దినాల్లో, అపాయకరమైన గడియల్లో నీ సువార్తను తండ్రి దారి తప్పిస్తున్న దినాల్లో మేము జీవిస్తున్నాం. కాబట్టి ప్రభ, మీ సన్నిధిలో ప్రభ, నీ వాక్యం ప్రబలమవుటకు కృపతో మనం వేడుకుంటున్నాం. అనేక ఆత్మలు రక్షించబడటానికి ఒక్కొక్కరిని ఒక సాధనంగా వాడుకోండి. ఈ సమయంలో నీ యొక్క కృప మాతో ఉంచి, అల్పుడనైనా నన్ను దాచిపెట్టి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు వాడుకున్నామని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, యేసువారు ఎరుకో పట్టణం వచ్చాడు. ఎరుకో అనగా శపించబడ్డ పట్టణం అది కదా. ప్రపంచం కూడా శపించబడింది. శపించబడ్డ ఈ పట్టణంలోనికి యేసుప్రభు వచ్చాడు. ఈ ఎరుకలోకి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడిని రక్షించాడు. అది ఎందుకు నేను తీసుకున్నానంటే, ఆయన మన్నే కానీ గుడ్డివాడు. కానీ ఆ గుడ్డివాడు ఎంత శ్రేష్టమైన గుడ్డివాడో బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే చాలామంది పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. పిలాతు పేరు లేదు, గనురాలు పేరు లేదు, చాలామంది పేర్లు లేవు. కానీ ఈయన ఏం చేశాడో తండ్రి పేరు కూడా రాయించుకున్నాడు, తిమ్మయ్య కుమారుడైన భర్తిమయ్య అని. ఏంటి ఈయనలో ఉన్న గొప్పతనం? ఈయన వినలో ఉన్న విశ్వాసం యొక్క లోతైంది. ఈ గుడ్డివాణి యొక్క జీవితంలో మనం నేర్చుకోగలిగిన ఆత్మీయ సత్యాలేంటి అనేది కొన్ని మనం తవ్వితే నాకు మీకు అవి సరిగా సరిపోతాయి, పనికొస్తాయి. మనలో లేనివి కొన్ని ఆయనలో ఉండటం మనం చూడగలుగుతూ ఉన్నాము అని మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. టయాన్ని బట్టి కొంతవరకే. 1 గంట అయిందా? పర్వాలేదు కదా, 1:30, 1:45, 2 తినచ్చు.
మొదట చెప్పగలం. ఈ గుడ్డివాన్ జీవితం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ గుడ్డివాడు భిక్షకుడు, అంటే సమాజంలో ఎన్నిక లేనివాడు. అసలు ఈనాడు కులమతాలు ఎక్కువ అవుతున్నాయి క్రైస్తవ సంఘాల్లో. అవి చాలా చెడ్డాయి. ఎందుకంటే దేవుడు మానవత్వాన్ని రక్షించడానికి వచ్చాడు, మానవుల్లో మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు, మానవుల్లో మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు. అందుకే మా ఇంట్లో అన్ని కులాలు కలిపేశా, అన్ని కులాలను కలిపేశా. ఎందుకంటే కులాలు మానవ జీవితానికి, క్రైస్తవానికి ఆటంకం కలిగించేవి. అవి ఆటంకం కలిగించేవి. ఏ కుల సంఘం కూడా పైకి పోదు. కులం మీద కేంద్రితం కాకూడదు, మానవుని మీద కేంద్రితం అవ్వాలి. ఎప్పుడైనా మీరు యేసుక్రీస్తు జన్మను చదివారా? ఆయనలో బ్లడ్లో ఎవరి బ్లడ్ కూడా ఉంది? మోయాబీరాలు బ్లడ్ కూడా ఉంది. ఆయన యూదులు అంటున్నాం. రూతు బ్లడ్ కూడా ఉంది. రూతు బోయాజుకి ఓబేదుని బంటే, ఓబేదు దావీదుని కంటే, దావీదు యేసుప్రభుని కన్నాడు. ఆయన ఎక్కడ యూదుడు? కరెక్ట్గా 100% ఎందుకు యూదుడు అవుతాడు? మోయాబీ రక్తం కూడా ఉంది. దేవుడు లోకాన్నంతా ప్రేమించాడు, మానవులని ఒక్కటిగా చాటడానికి లోకానికి వచ్చాడు. మానవత్వం అంతా ఒకటేనని చాటడానికి వచ్చాడు. అందుకే రేపు ఎత్తబడే దానిలో కూడా ఒకే వధువుగా ఎత్తబడుతుంది. కానీ ఒక్కొక్క కుల సంఘాలు కానీ ఎత్తబడతాయా? ఎత్తబడవు. ఒకే సంఘంగా ఎత్తబడాలి. అందుకే ఆయన ఫస్ట్ మానవునిలో పోగొట్టుకున్న మానవత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు. ఆయన ఫస్ట్ మానవత్వం, తర్వాత దైవత్వం. మానవత్వమే లేకపోతే దైవత్వం అసలు ఉండదు. అది మనం గమనించాలా. అది గమనించినందుకు చర్చెస్లో విభేదాలు పెరిగిపోతుంటాయి. ఎవరు ఆయన మనోడా అవతలోడా ఎవడోడు అని ఆలోచించడం అనేది మానవత్వానికి చేటు. క్రైస్తవ సంఘానికి అలాంటి అభిప్రాయం ఎప్పుడు కూడా రాకూడదు. క్రైస్తవ సంఘం బైబిల్లో ఉన్నది ఏంటంటే సకల జనులకు ప్రార్థన మందిరం. మన మందిరాలు సకల జనులకు ప్రార్థనా మందిరాలు. ఇప్పుడు చూసారా? చూపమంటారా? ఒకసారి యెషయా గ్రంథం తీస్తారా? అది ఒకరికి ప్రార్థనా మందిరం అయితే చాలా తప్పు. అందుకే నేనున్న స్థలాల్లో మీరు ఇప్పుడు ఈ చర్చికి కూడా రండి. బ్రాహ్మణులు ఉంటారు, కోమటోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అందరు ఉంటేనే చర్చి. సకల జనులకు ప్రార్థనా మందిరం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందించు చేయుదును, నా బలిపీఠం మీద వారు అర్పించు. దొరికిందయ్యా దహన బలులు చదువుతారా? నాకు అంగీకారములు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. అది బిడ్డలారా మనం గుర్తుపెట్టుకుందాం. ఆ భేదాలు క్రైస్తవులమైన మనకు అవసరం లేదు. ఆ భేదాలు మనకున్నామంటే మనం క్రైస్తవులమని చెప్పుకోవడానికి వీల్లేదు. క్రైస్తవులు అనేవాడు మానవత్వాన్ని ప్రేమించగలిగే మానవుడై ఉండాలి. ఇక్కడ చూడు, యేసు ప్రభువు ఈ ఎరుకో పట్టణానికి వచ్చాడు, శపించబడ్డ పట్టణం. ఈ పట్టణంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు, తిమై కుమారుడైన బర్తిమై. ఏంటి, ఎందుకు ఈ బైబిల్లో ఇంత భాగం ఆయన గురించి రాయబడింది? ఎందుకు ఈ భాగంలో పురుషులమైన మనం ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభు దారిలో పోతున్నాడు అని విని ఏమని అతను అరిచాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని అరిచాడు. కానీ యేసుతో పోతున్న వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? యేసుతో పోతున్నవారు అరవద్దని చెప్పారు. అక్కడి నుంచి వాయిస్ ఏమొచ్చింది తెలుసా? నజరేయుడనే యేసు అని వచ్చింది. అంటే అర్థం ఏంటంటే యేసుతో ఉన్న వాళ్ళకి యేసు తెలియటం లేదు ఎవరు. అది విచిత్రం. వాళ్ళు యేసుతో తిరుగుతున్నారు, 5 రొట్టెలు 2 చేపలు పెడితే తింటున్నారు. యేసుతో స్వస్థపరుస్తున్నప్పుడు హాయిగా మెడలు చాపేసి మా ప్రభు రక్షించాడు, బిడ్డల్ని స్వస్థపరిచాడు, వాళ్ళ శిష్యులం మేము అనుకుంటున్నారు. ఉల్దాతనానికి
యేసుతో ఉన్న గౌరవానికి ఆనందిస్తున్నారే కానీ యేసు ఎవరో వాళ్ళకి తెలియదు. అందుకే ఒక బుక్ రాశాను నేను, ఇంకా అది ప్రింటింగ్లో ఉంది, అయిపోయింది. అది బుక్ కావాలి, యేసు ఎందుకు అని. అంటే క్రైస్తవేతరులు ఎంతవరకు ఆయన అపార్థం చేసుకున్నారు, క్రైస్తవులు అంతకంటే ఎక్కువగా అపార్థం చేసుకున్నారు. ఆత్మలు సంపాదించడానికి వచ్చిన వాళ్ళని మాత్రం పట్టుకొని ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషులను రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి వారి సంరక్షణ కోసం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చాడో మర్చిపోతున్నాడు, ఎందుకు బోధించమన్నాడో మర్చిపోతున్నాడు. ఆయన భూలోకాన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు, కానీ పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వస్తే వీరు పరలోక రాజ్యం కాకుండా భూలోకంలో తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నమ్మిన వారికి బాప్తిసం ఇచ్చి ఆయన శిష్యులను చేయమని యేసు వస్తే వీళ్ళు శిష్యులను చేసుకుంటున్నారు. వీళ్ళకి శిష్యులు కావాల్సి వచ్చింది. మా బ్రదర్ చెప్పినట్టు వింటాం, మా పాస్టర్ గారు చెప్పినట్టు వింటాం, ఆయన కూర్చోమంటే కూర్చున్నాం, అరవమంటే అరుస్తాం. మాకు కావాల్సింది వ్యక్తి, నాట్ క్రైస్ట్. యేసు ప్రభు పోయినా పర్వాలేదు, కానీ మాకు ప్రభుదాస్ పోకూడదు. మానవ సంబంధమైన పోకడ చర్చిలో పెరిగిపోతుంది ఈ దినం. మానవ సంబంధమైన మందిరాలు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే ఒక కుటుంబ వ్యాపారంలాగా అయిపోతుంది, ఒక కుటుంబ గృహ పరిశ్రమలాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను గుళ్ళు కట్టా, నా అల్లుళ్ళకి ఇవ్వాలా లేకపోతే మా మనవళ్ళకి ఇవ్వాలా, లేకపోతే గుళ్ళు దేవుడు ఉండటానికి వీల్లేదు. అది మా స్వాస్థ్యం, మా స్వంతం. దేవుని స్వాస్థ్యం కాదు, దేవుని స్వంతం కాదు. నా మందిరం అంటున్నాడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా నా మందిరం అన్నాడు. నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసినారన్నారు. ఇప్పుడు మన మందిరాలు మనం పరీక్షించుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన మందిరాలా మన మందిరాలా, కులం మందిరాలా యేసుప్రభు మందిరాలా కదా అని పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఇలా యేసుతో ఉన్న వాళ్ళు కూడా యేసు తెలియలా. నజరేయుడు అని చెప్తున్నారు. నజరేయుడు అంటే అర్థం ఏంటి? నజరేతులో నుండి ఏ మంచి రాదు. అంటే యేసుతో ఉన్నవారు కూడా యేసు గౌరవాన్ని తొక్కేస్తున్నారు, మతానికి మార్చేస్తున్నారు. ఆయన నజరేతు అంటే అర్థమైంది, నజరేతులో మంచిది లేదు అని. యేసుని గురించి పోతున్న వాయిస్ ఎట్టుందంటే, యేసుతో ఉన్నవారు యేసుని కూడా ఒక కులానికో మతానికో జాతికో ఊరికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరంటే వాళ్ళు యేసుతో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? గుడ్డివాడు రానియటంలే. యేసు దగ్గర గుడ్డివాడు వస్తానంటే రానియటంలే. ఎంత చెడు వాసన. సాధు సుందర్ సింగ్ బుక్కులు రాశాడు. ఒక రోజు జూయట్ చర్చ్ వాళ్ళు స్పీకర్గా వచ్చిన పేర్లన్నీ వేస్తే ఫస్ట్ సాధు సుందర్ వేశారు, ఆయన ఫోటో వేశారు. ఆయన హిమాచల్ ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నప్పుడు మందిరానికి పోయాడంట. అది పచ్చి ఆర్థడాక్స్ మందిరం. ఆ మందిరంలో చాలా పెద్దగా పాటలు పాడుతున్నారు, అందరూ సూట్ వేసుకుని ఉన్నారట. ఈయన గోసి పట్టుకొని పోయాడు. పోతే ఆయన తరిమేశారంట. ఎంతగా చెప్తే ఇంట్లో ఆయన బయటకు నెట్టేశారంట వీళ్ళకి. ఆయన వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే అదృశ్య దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, బాబు చర్చిలో నేను రానిలేదా అన్నాడంట. రానిలేదయ్యా, నేను ఆరాధించుకోవటానికి ఆ చెట్టు కింద కూర్చుందామని అనుకుంటున్నాను. నేను కూడా ఉన్నారా? నువ్వు ఆరాధించే ఆరాధకుడు నేనే. మనం ఆరాధిద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. వారి స్వరాలు నీకు వినబడవు, వారి స్వరాల వైపు నేను మనసు పెట్టను. అది వాళ్ళ మందిరం. సూట్లు వేసుకుంటారు, పేదవాళ్ళు రానిరు, చిన్న పురుస్తారు, అక్కడ అవన్నీ జరగవు అని చెప్పాడట. చూసండి, అట్టనే ఈ గుడ్డివాడు దావీదు కుమారుడా యేసు అని అడిగిస్తే నోరు మూసుకోరా అంటున్నారు వాళ్ళు. ఎవరంటున్నారు? యేసుతో ఉన్నోళ్ళే, యేసు చేసిన అద్భుతాలు చేసిన వాళ్ళే, చూసిన వాళ్ళే, యేసుని వెంబడించిన వాళ్ళే, యేసు దగ్గరికి తీసుకువచ్చి ఆ గుడ్డివాని యొక్క నేత్రాలను బాగు చేయవలసిన వాళ్ళే. అయ్యా గుడ్డివాడు నిన్ను పిలుస్తున్నాడు, వాడికి గుడితనం ఉంది,
నువ్వేదో గుడ్డి వాళ్ళని బాగు చేసావు కదా, మేము ఆ గుడ్డివాడిని పట్టుకొచ్చినామని పట్టుకురావాల్సిన వాళ్ళే. ఇది మాదిగా ఉండాలా, మేము ఉండాలా, ఈ గుడ్డివాడు ఈ సమాజంలో ఉండకూడదు, ఈయన దగ్గరికి రాకూడదు. అలాంటి భావన సంఘాల్లో రాకూడదు, అలాంటి భావన రాకూడదు. దేవుడికి వీళ్ళందరూ ఇష్టం లేదు, వీళ్ళందరూ నజరేయుడు అని చెప్పాడు. కానీ ఈయనేమని చెప్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడైన యేసు అని అరుస్తున్నాడు. చూసావా ఎంత గొప్ప అరుపు! ఎప్పుడన్నా నేను అరిచావా? అంటే అర్థం ఏంటి? దావీదు కుమారుడు అంటే రాజు కదా. రాజా, నా హృదయంలోకి రా, నా హృదయంలో సైతాన్ యొక్క సింహాసనం ఉంది. 24వ కీర్తన, నా నా నాది నా యొక్క హృదయం ఎలాంటిదంటే అది పురాతనమైంది, అది కూలిపోవాలా, పురాణత కూలిపోవాలా. దానిలోనికి దేవుడా నువ్వు రా అని ఆహ్వానిస్తున్నాడు. నా హృదయ సింహాసనం మీద నువ్వు వచ్చి కూర్చుంటే ఆ సింహాసనం మీద ఉన్న సైతాను కుయుక్తులన్నీ నా హృదయంలో నుంచి ఏమైపోతాయి? కూలిపోతాయి. చూసారా? ఈ గుడివాడికి తెలిసినంతగా యేసుతో ఉన్నవాడికి తెలియదు. చూసారా? ఈనాడు పురుషులు ముందుగా యేసుని రుచి చూడాలి. అందుకే పేతురు అంటాడు, 1వ పేతురు 2వ అధ్యాయంలో అంటాడు, ప్రభువుని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రభువుని రుచి చూచి తెలుసుకొనండి. సంఘాన్ని రుచి చూసి కాదు, ప్రభుదాసుని రుచి చూసి కాదు. మనం తెలుసుకోవాల్సింది ఎవరంటే యేసుక్రీస్తుని రుచి చూసి. మనం పోయేది ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. ఆయన రుచి చూడాలి కానీ ఒక మనుషుని రుచి చూసేది ఏంది? నన్ను రుచి చేసి ఏం చూసుకుంటారు? నేను చెడిపోయి బాగుపడ్డానే కదా, మాజిపాపినే కదా, ఓడిపోయిన సైనికునే కదా. ఆయన వస్తే నన్ను లేవదీశాడే కానీ నన్ను రుచి చూడటమేమోని యేసుని రుచి చూడాలన్నా. చూసాడు, ఇది యేసుని రుచి చూశాడు. అందుకే ఆ 24వ కీర్తన అన్నారు కదా, పాపం కొంతమంది ఎత్తుకుతున్నారు. పాత గుమ్మాలను గురించి మాట్లాడతాడు. అక్కడ ఏమంటాడంటే ఆ 24వ కీర్తనలో చక్కని మాట అంటాడు. 24వ కీర్తన 7వ వచనం నుంచి మనం చూస్తే, మీరు తీస్తే చదివేయండి. 24వ కీర్తన, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు ఎత్తుకొనుడి. ఎందుకంటే మహిమ గల రాజు లేడు, సాతానుడు ఉన్నాడు. కులాలను సృష్టిస్తాడు, మతాలను సృష్టిస్తాడు, ఆధిక్యతను సృష్టిస్తాడు, ఐశ్వర్యాన్ని సృష్టిస్తాడు కదా. చాలా ఐశ్వర్యాలను కూడా సృష్టిస్తాడు. ఐశ్వర్యాలు, నేను ఏలూరులో పనిచేసేటప్పుడు కలెక్టర్ ఉండేవాడు, లాల్ రోసం అని. ఆయన ఫ్యామిలీ కింద కూర్చునేది. అందరూ వచ్చి బోల్ చేసేవాళ్ళు, కలెక్టర్ వచ్చాడని. ఆయన ఒకసారి నన్ను అనౌన్స్ చేయమన్నాడు. నేను కలెక్టర్ గుడికి రాలేదని చెప్పమన్నాడు. నేను ఆరాధకుడికి వచ్చాను. ఎవరన్నా కావాలి అంటే ఒక కాగితం రాసి మా క్లర్క్ చేతికి, మా వాచ్మ్యాన్ చేతికి ఇవ్వమను, నేను చేయగలిగింది చేస్తాను, కానీ ఎప్పుడు నన్ను అట్లా అభ్యంతరపరచొద్దని చెప్పాడు ఆయన. ఎవరి సరి కింద కూర్చుంటాడు వచ్చి ఆయన. ఒక కలెక్టర్ భార్య పిల్లలు అందరూ వరుసగా కూర్చునేవాళ్ళు. మందిరానికి వచ్చినప్పుడు ఏ ఆధిక్యత లేదుగా, మందిరంలో సమస్తం ఒక్కరిమే, ఏ ఆధిక్యత లేదు. ఇక్కడ సమస్త జనులకు ప్రార్థన మందిరం. అది ఈయనకి తెలిసింది, యేసుతో ఉన్నోళ్ళకి తెలియలా. మేము పెద్దవాళ్ళం, మేము రాజులం, మేము యేసుతో ఉన్నవాళ్ళం. ఆ గుడ్డివాడు రాకూడదు. గుడ్డివాడిని తీసుకుపోయి బాగా చేయవలసిన వాడు గుడ్డివానే రానిట్టాల.